డియర్ స్టూడెంట్స్, ఈరోజు కెమిస్ట్రీ క్లాస్లో కోఆర్డినేషన్ కాంపౌండ్స్ గురించి నేర్చుకుందాం. కోఆర్డినేషన్ కాంపౌండ్స్, దీస్ ఆర్ ద కాంపౌండ్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ బై కాంబినేషన్ ఆఫ్ టూ ఆర్ మోర్ స్టేబుల్ కాంపౌండ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఒక కాంపౌండ్ అండ్ సెకండ్ కాంపౌండ్, టూ కాంపౌండ్స్ మిక్స్ చేస్తున్నాను. దీస్ టూ ఆర్ స్టేబుల్ కాంపౌండ్స్, రెండిటికి రెండు స్టేబులే. But when you mix them, we are going to get a new type of compound. ఒక కొత్త కాంపౌండ్స్ ఫామ్ అవుతున్నాయి. అండ్ ఈ కొత్త కాంపౌండ్స్ కూడా మళ్ళీ టూ టైప్స్ ఉంటాయి. ఒకటి డబుల్ సాల్ట్స్, రెండో కాంపౌండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. మన యాక్చువల్ టాపిక్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. డబుల్ సాల్ట్స్ ఎగ్జాంపుల్స్ కార్నలైట్. అంటే కార్నలైట్ ఎప్పుడు ఫామ్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ KCl నార్మల్ సాల్ట్ సొల్యూషనే. KClకి MgCl2 సొల్యూషన్ యాడ్ చేస్తే మనకు వచ్చే కొత్త కాంపౌండ్ పేరే కార్నలైట్ అంటాం. అండ్ దాని ఫార్ములా KCl.MgCl2.6 moles ఆఫ్ వాటర్. దీన్ని కార్నలైట్ అండ్ దాన్ని డబుల్ సాల్ట్ అని పిలవాలి. కోఆర్డినేషన్ కాంపౌండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ 4 moles of potassium cyanide. ఇది సింపుల్ సాల్టే బట్ స్టేబుల్ సాల్ట్. 4 moles of potassium cyanide when mixed with 1 mole of ferrous cyanide, FeCN taken twice, then ఇక్కడ వచ్చే కాంపౌండ్ పేరు కోఆర్డినేషన్ కాంపౌండ్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పొటాషియం ఫెర్రోసైనైడ్. అదర్ ఎగ్జాంపుల్స్, కార్నలైటే కాకుండా అదర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డబుల్ సాల్ట్ ఈజ్ మోర్ సాల్ట్. మీరు కెమిస్ట్రీ ప్రాక్టికల్స్లో చేసి ఉన్నారు. మోర్ సాల్ట్, ఫెర్రస్ అమోనియం సల్ఫేట్, FeSO4.అమోనియం సల్ఫేట్, NH4 taken twice, SO4.6H2O, ఫెర్రస్ అమోనియం సాల్ట్. పొటాష్ ఆలం అంటే పొటాషియం సల్ఫేట్ అండ్ అల్యూమినియం సల్ఫేట్ విత్ 24 molecules ఆఫ్ వాటర్. ప్రతి ఆలంలో 24 molecules ఆఫ్ వాటర్ ఉంటాయి. సో ఈ 3 ఎగ్జాంపుల్స్ డబుల్ సాల్ట్. వెరాజ్ అదర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఆర్ CO NH3 taken 6 Cl3 లేదా PtCl4. There are some examples of coordination compounds. అయితే వెన్ వీ యాడ్ టూ స్టేబుల్ కాంపౌండ్స్ మనకు 2 types ఆఫ్ కాంపౌండ్స్ వస్తుంది. హౌ వీ నో దట్ విచ్ ఈస్ డబుల్ సాల్ట్ అండ్ విచ్ ఈస్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్? సో వాటికి డిఫరెన్సెస్ చెప్పుకుందాం ఇప్పుడు. నెక్స్ట్ లెట్ us టాక్ అబౌట్ డిఫరెన్సెస్ ఆఫ్ డబుల్ సాల్ట్స్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. డబుల్ సాల్ట్స్లో 2 types ఆఫ్ క్యాటయాన్స్ అండ్ 1 type ఆఫ్ యానయాన్ వస్తుంది. ఎగ్జాంపుల్ డబుల్ సాల్ట్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. ఎగ్జాంపుల్ తీసుకుందాం. పొటాషియం సల్ఫేట్, అల్యూమినియం సల్ఫేట్ విత్ 24 molecules ఆఫ్ వాటర్. అదే కోఆర్డినేషన్ కాంపౌండ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సేమ్ K4FeCN6. డబుల్ సాల్ట్స్ ఆర్ దోస్ కాంపౌండ్స్ విచ్ అయోనైజ్ కంప్లీట్లీ ఇన్ aqueous సొల్యూషన్. అంటే ప్రతి ఒక్క అయాన్ డివైడ్ అయిపోతుంది. ఇట్ విల్ స్ప్లిట్ ఇంటూ అయాన్స్. each and every ion lose its identity. అంటే if I add this double salt in water, we get 2 potassium ions, 2 aluminum ions and 1 plus 3 total 4 sulfate ions. అంటే మొత్తం ఎన్ని? 2 plus 2 plus 4 8 ions వచ్చాయి. సో double salts are those which lose their identity, which dissolve completely, which undergo complete ionization in aqueous solution. కానీ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ని మనం డిజాల్వ్ చేస్తే, ఏదైనా సొల్యూషన్లో డిజాల్వ్ చేస్తే, ద వన్ విచ్ ఆర్ అవుట్ సైడ్ ద స్క్వేర్ బ్రాకెట్, ఈ బ్రాకెట్స్ బయట ఉన్న అయాన్స్ మాత్రమే స్ప్లిట్ అవుతాయి. అంటే we get 4 potassium ions and 1 complex ion. 4 potassium ions and 1 complex ion. So difference enti here, because these we are getting more number of ions. See ikkada 8 ions, kani ikkada ions 4 plus 1
4 plus 1 total 5 ions. కాబట్టి ప్రాపర్టీస్ కూడా డిఫరెంట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ సాల్ట్ పొటాషియం అల్యూమినియం సల్ఫేట్ పొటాషియం లేదా పొటాషియం ఫెర్రోసైనైడ్ ఈ టూ సొల్యూషన్స్ కలర్లెస్ సొల్యూషన్సే. సో హౌ వీ నో ద డిఫరెన్స్? సో దట్స్ వై ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వీ డూ ఐడెంటిఫికేషన్ టెస్ట్ పొటాషియం అల్యూమినియం అండ్ సల్ఫేట్ ఐడెంటిఫికేషన్ టెస్ట్ చేస్తే అన్నిటికీ అన్ని పాజిటివ్ టెస్ట్ వస్తాయి. అంటే ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రీ ఇన్ ద సొల్యూషన్, అంటే కంప్లీట్ అయనైజేషన్ అయిపోయింది. కానీ ఇక్కడ ఐరన్ యాడ్ చేసాం, సైనైడ్ యాడ్ చేసాం, పొటాషియం యాడ్ చేసాం. సో ఇఫ్ యూ డూ ఐరన్ టెస్ట్, cyanide test and potassium test, only potassium is identified. The other ions and iron and cyanide we cannot identify by their respective identification test. So that is the difference, main difference between double salt and coordination. So next difference enti? Because ions are more, their conductive properties are more, ఇంకా colligative properties కూడా ఎక్కువ ఉన్నాయి. Whereas here their conductance is less and colligative properties are also less in number. They are also less in number. Next, about double and coordination compounds, and here we get, in this example we are getting two types of cations. Entadi potassium ion and aluminium ion, and one type of anion ante enti oka sulfate ion. Kani akkada only two types of ions, okati simple ion, ikkada simple ion K plus, and inkokati complex ion, ikkada complex ion FeCN taken 6 times minus 4. Only eppudu always two types of ions maatrame vastayi, simple, complex. Eppudu simple positive undalani rule ledu, negative undochu, idi positive undochu. Kani ikkada total 2 cations 1 anion లేదా రివర్స్ అంటే 2 anions 1 cation కూడా ఉండొచ్చు. డబుల్ సాల్ట్స్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఇవి డిఫరెన్సెస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. ఫస్ట్ థియరీ టు ఎక్స్ప్లెయిన్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. వర్నర్స్ థియరీ ఈజ్ ద ఫస్ట్ థియరీ టు ఎక్స్ప్లెయిన్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. వర్నర్స్ థియరీ, ఆల్ఫ్రెడ్ వర్నర్ అనే కెమిస్ట్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ గురించి ఫస్ట్ పోస్టులేట్స్ ఇచ్చారు. అండ్ Werner's theory, first postulate on coordination compounds. Using simple experimental techniques, chala simple techniques, so he could tell, Alfred Werner could tell about the structure, physical and chemical properties of coordination compounds. Ante what he covered, he could able tell about the structure, ante what is shapes ela untayi, adi octahedrala leda tetrahedrala leda square planara, ఇలాంటి షేప్స్ గురించి కవర్ చేశారు. నెక్స్ట్ హీ కుడ్ ఏబుల్ టు టెల్ అబౌట్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ యూజింగ్ సింపుల్ ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్స్. సో వాట్ ఈస్ హిస్ ఇంపార్టెంట్ పాస్టులేట్స్? ఫస్ట్ ఇంపార్టెంట్ పాస్టులేట్, ఇన్ హిస్ థియరీ హీ సేస్ దట్, Werner's theory says that there are two types of valencies, primary valency, secondary valency. There are mainly two types of valencies, primary valencies and secondary valencies. Primary valencies are generally anions, mainly they are always anions, and they are ionizable, easyga dissociate అయిపోతాయి. And they are non-directional in nature, kabatti it is represented with dotted line. They are non-directional, easyga break cheyochu kabatti they are represented with dotted lines. Whereas secondary valencies are mainly anions or neutral species. They are also neutral species, ammonia, water alantivi kuda secondary valencies vastayi. Next, they are non-ionizable. Valency ante we cannot divide them, we cannot split them. Next, they are directional. In nature. Those will decide the shape కాబట్టి డైరెక్షన్ ఉంటుంది. అది ఆక్టాహెడ్రలా టెట్రాహెడ్రలా స్క్వేర్ ప్లేనర్ అని చెప్పాలంటే ఒక పర్టిక్యులర్ బాండ్స్, నెంబర్ ఆఫ్ బాండ్స్ అండ్ డైరెక్షన్ కావాలి. సో దట్స్ వై సెకండరీ వ్యాలెన్సీ విల్ డిసైడ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది మాలిక్యూల్. సో దట్స్ వై దే ఆర్ డైరెక్షనల్ అండ్ దే ఆర్ రిప్రజెంటెడ్ విత్ ఎ థిక్ లైన్. They are represented with normal line or say
థిక్ లైన్. అండ్ ఇన్ మోడర్న్ థియరీ, ఇన్ మోడర్న్ మనం ఇప్పుడు మాట్లాడుకునే భాషలో ప్రైమరీ valency ఈజ్ నథింగ్ బట్ ఆక్సిడేషన్ నంబర్, whereas secondary valency is nothing but coordination number. Primary valency is nothing but oxidation number, secondary valency is nothing but coordination number. This is about first postulate of Werner's theory. And second, in his second point, here there are some species, not only primary and secondary, there are some species which can act as both valency. It will show both valencies. It is called as, it is said to show dual character. అంటే ఆ particular species dual nature చూపిస్తుంది. That's why such nature, that species are shown with both thick line and dotted line. We have to represent them with both thick and dotted line. So first example he covered in his theory is cobalt ammonium chloride. The first example Werner covered in his theory. First easy example, let us take cobalt ammonium chloride. Cobalt ammonium chloride. Cobalt ammonium chloride. In this theory, in this example, let us take only 1 mole of Werner's formula. అంటే ఏంటి? CO 6NH3Cl3. And it was observed that yellow color, the color of this solution, ఇది yellow color solution. అయితే modern, this is very new to you. Modern, in our modern theory, we represent this CO6NH3.Cl3 as CO NH3 taken 6 times, outside the bracket 3 chlorines. This is modern formula. Now this is modern formula. So next question, how many primary valencies and how many secondary valencies are there in this example? Primary valency, secondary valency and dual valencies, species which is showing dual valencies. In this example, primary valencies are 3. What are those 3? The ions which are present outside can be released easily. That's why 3 chlorines are the primary valency in that example. And secondary valency, this 6 ammonia is termed to be secondary valency. Why ammonia? Because they are the species which is giving electron. అవి electrons ఇస్తుంది మెటల్కి, కొబాల్ట్ అనే మెటల్కి అమోనియా ఈస్ గివింగ్ ఇట్స్ ఎలక్ట్రాన్, డేటివ్ బాండ్ ఫామ్ చేస్తుంది, అంటే డైరెక్షనల్ బాండ్ ఫామ్ చేస్తుంది, 6 డైరెక్షనల్ బాండ్. సో దట్స్ వై సెకండరీ వ్యాలెన్సీ ఈజ్ 6. అండ్ డ్యువెల్ విచ్ ఈజ్ యాక్టింగ్ యాజ్ బోత్, ఈ ఎగ్జాంపుల్లో ఏది లేదు. దెర్ ఈజ్ నో స్పీషీస్ విచ్ ఈజ్ యాక్టింగ్ యాజ్ బోత్ ప్రైమరీ అండ్ secondary, so 0. Then what is the chemical property Werner took to explain this? So he added silver nitrate solution to this. ఎలా ఎస్టిమేట్ చేశాడు, ఫార్ములా ఇలానే ఉండాలి అని వర్నర్ ఎలా చెప్పగలిగాడు? సో ఈ యాడెడ్ సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ టు దిస్ 1 mole ఆఫ్ కాంపౌండ్. సో సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ యాడ్ చేస్తే ఇమీడియట్గా మనకి 3 moles ఆఫ్ సిల్వర్ క్లోరైడ్ ఫామ్ అయింది. అంటే డిపెండింగ్ ఆన్ ద వెయిట్ ఆఫ్ సిల్వర్ క్లోరైడ్ వీ క్యాన్ సే హౌ మెనీ మోల్స్ ఆర్ ఫార్మ్డ్. సో బికాస్ 3 chlorines క్యాన్ బి రిమూవ్డ్ బై సిల్వర్ నైట్రేట్, so 3 chlorines must be there outside the bracket. అంటే 3 chlorines బయటనే ఉండాలి, అప్పుడే సిల్వర్ నైట్రేట్ రియాక్ట్ అయ్యి తీసుకుంటుంది సిల్వర్ క్లోరైడ్ ఫామ్ చేయడానికి. సో దట్స్ వై ఇది ఫార్ములా. సెకండ్ ఎగ్జాంపుల్, ఇంకొక మోల్, 1 mole బట్ సెకండ్ ఎగ్జాంపుల్ CO 5NH3Cl3. దీని కలర్ పర్పుల్, బికాస్ అయాన్స్ డిఫరెన్స్ ఉన్నాయి, కలర్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ మోడర్న్ ఫార్ములా CO NH3 taken 5. కానీ అవుట్ ఆఫ్ 3 chlorines 1 chlorine will also act as secondary valency. So that's why CO NH3 taken 5 Cl2. మరి అప్పుడు ప్రైమరీ వ్యాలెన్సీస్ సెకండరీ వ్యాలెన్సీస్ ఆన్సర్ ఏంటి? తేడా ఏమీ ఉండదు, 3 వ్యాలెన్సీస్, ఇక్కడ కూడా 6. కానీ డ్యువెల్దే తేడా ఉంటుంది. డ్యువెల్ అంటే ఏంటి? విచ్ ఈజ్ యాక్టింగ్ యాజ్ బోత్, అంటే 1 chlorine ion
ఈజ్ యాక్టింగ్ యాజ్ బోత్ ప్రైమరీ యాజ్ వెల్ యాజ్ సెకండరీ. కాబట్టి ఈ ప్రైమరీ వ్యాలెన్సీస్ అండ్ సెకండరీ వ్యాలెన్సీస్లో తేడా లేదు. ఎగ్జాంపుల్ 5 + 1 6 + 2 టోటల్ 8. కానీ నేను ఇక్కడ ఏం రాశాను, 1లో 3 సెకండరీలో 6 మొత్తం 9. అంటే ఇంకొకటి ఎక్కడి నుంచి వచ్చింది? సో వన్ ఆఫ్ దెమ్ ఈజ్ యాక్టింగ్ యాజ్ డ్యూయల్. నెక్స్ట్, ఇఫ్ యూ యాడ్ సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ టు దిస్, హౌ మెనీ సిల్వర్ క్లోరైడ్ విల్ కమ్? దెన్ ఆన్సర్ ఈస్, ఎన్ని ఉన్నాయి బయట? 2 ఉన్నాయి. కాబట్టి 2 moles ఆఫ్ సిల్వర్ క్లోరైడ్ ప్రెసిపిటేట్ అయిపోతుంది, సెటిల్ అయిపోతుంది. ఇంకో ఎగ్జాంపుల్, 1 mole ఆఫ్ CO4NH3Cl3, ఇది గ్రీన్ కలర్. అండ్ మోడర్న్ ఫార్ములా CONH3 taken 4 Cl2 Cl అవుట్ సైడ్. సో దీంట్లో కూడా ప్రైమరీ వ్యాలెన్సీస్ 3, సెకండరీ వ్యాలెన్సీస్ 6, కానీ ఉన్న అయాన్స్ టోటల్ 7. అంటే ఎన్ని యాక్టివ్ చేస్తున్నాయి డ్యూయల్ నేచర్గా? 2. సో ఎన్ని సిల్వర్ క్లోరైడ్స్ ఫామ్ అవుతాయి? ఒకటే బయట ఉంది కాబట్టి 1 సిల్వర్ క్లోరైడ్. అండ్ ఇంకో ఎగ్జాంపుల్, CO4NH3Cl3, కానీ దీని కలర్ వాయిలెట్. ఫార్ములా సేమే కానీ కలర్ వేరు. మోడర్న్ ఫార్ములా కూడా సేమే, CONH3 taken 4 Cl2 Cl. ఇక్కడ ఆన్సర్స్ అన్నీ కూడా సేమే, కానీ మరి కలర్లో తేడా ఎందుకు ఉంది? బికాస్ దీస్ 2 ఆర్ కాల్డ్ యాజ్ ఐసోమర్స్. మాలిక్యులర్ ఫార్ములా సేమ్ ఉండి కలర్ ప్రాపర్టీస్ కానీ ఏదైనా ఫిజికల్ ఆర్ కెమికల్ ప్రాపర్టీస్ డిఫరెంట్ ఉంటే వాటిని ఐసోమర్స్ అంటాం. కాబట్టి ద లాస్ట్ 2 ఆర్ కాల్డ్ యాజ్ ఐసోమర్స్. దే మే బి సిస్ ట్రాన్స్ ఐసోమర్. 2 chlorines ఆపోజిట్ ఉంటే ట్రాన్స్ అంటాం, 2 chlorines సేమ్ సైడ్ ఉంటే ఒకే వైపు ఉంటే సిస్ అంటాం. సో ఆ డిఫరెన్స్ వల్ల మనకి 2 డిఫరెంట్ కలర్స్ రావచ్చు. కాబట్టి దే ఆర్ కాల్డ్ యాజ్ ఐసోమర్స్. నెక్స్ట్, ఒక స్ట్రక్చర్ ఇద్దాం దీంట్లో. సో లెట్ us టేక్ దిస్ ఎగ్జాంపుల్, CONH3 taken 4 Cl2 Cl. సో ఈ CONH3 taken 4 Cl2 Cl, ఈ ఎగ్జాంపుల్లో cobalt is surrounded by 4 ammonias. సో థిక్ లైన్స్తో రిప్రజెంట్ చేయాలి కదా అమోనియాని. కింద పోతుంది. సో లెట్ us రిప్రజెంట్ ద స్ట్రక్చర్ హియర్. cobalt, ammonia, 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 2 chlorines. Then where is the third chlorine? Where should I represent third chlorine? It should be represented anywhere with a dotted line. And there are 2 chlorines which are acting as dual. 2 dual nature చూపిస్తుంది. So we should represent with dotted line also. So this is the representation of Werner's formula. 4 ammonias and 3 chlorines. In that 3, 2 are represented with both thick and dotted line, and the third one is represented with only dotted line. Okay? And ఇప్పుడు గమనించండి, హియర్ ఐ షోడ్ ద బాండ్ బిట్వీన్ కోబాల్ట్ అండ్ నైట్రోజన్. ఐ డిడ్ నాట్ రైట్ NH3 ఇన్ దిస్ వే. ఎందుకు? ఇక్కడ డోనర్ ఆటమ్ నైట్రోజన్, నైట్రోజన్ మీదే లోన్ పేరు ఉంటుంది కాబట్టి అది కోబాల్ట్కి డొనేట్ చేస్తుంది. సో దట్స్ వై యూ షుడ్ రిప్రజెంట్ ఇన్ దిస్ వే బట్ నాట్ రైటింగ్ NH3 హియర్. నెక్స్ట్, లెట్ us డీల్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. మెయిన్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్. Before important definitions, one question in Werner's theory. Let us take one question. Cobalt ammonium chloride conductivity is equal to calcium chloride, is equal to calcium chloride. Then first part of the question, write its formula, write its Werner's formula. Second part of the question, number of primary valencies and secondary valencies and valencies which is showing dual nature. And last part of the question, calculate weight of silver chloride if 1 mole of the complex
is treated with silver nitrate solution. Calculate the weight of silver chloride if 1 mole of complex is treated with silver nitrate solution. So దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? First one, cobalt ammonium chloride. So we don't know how many ammonias are there in that. And conductivity is equal to calcium chloride. And what is formula of calcium chloride? CaCl2. Conductivity. So how many ions are present? 1 calcium ion and 2 chloride ions. So total 3 ions. So Werner's formula should also have 3 ions. So Werner's formula should also have 3 ions. One should be simple ion and the other is complex ion. So complex ion is always 1. What is that? Cobalt, NH3. We don't know. Let us think we don't know. No. Now simple ion. Out of 3, when 1 complex ion is present, then 2 simple ions must be present. Ante 2 chlorines baita undali. 2 chlorines should be outside. So what will be the formula here? Cobalt, NH3 taken, how many? Taken 4, taken 5, 1 Cl and here 2 minus 2, let us say, plus 2. So 2 chlorines are outside, 2 chlorines are simple ions and this one is complex ion, cobalt pentachloride, pentamine chloride with plus 2 charge. So next, so formula, Werner's formula. First question ki answer enti? Werner's formula is equal to cobalt 5NH3 3Cl or Cl3 ఏదైనా రాసుకోవచ్చు 3Cl3. Next, second part of the question. Number of primary valencies. Primary valencies are 3. 3 chlorines ఉన్నప్పుడు primary valencies 3 నే ఉంటాయి. Secondary valencies inside total 6 ఉన్నాయి. 5 plus 1 6. కాబట్టి secondary valencies 6. Number of dual valencies, species showing dual nature. So how many chlorines are inside? 1. So answer is 1. That is second part of the question. Now third part of the question. If 1 mole of this cobalt, NH3 can 5Cl, Cl2, if 1 mole of this is treated with silver nitrate solution, then immediately all the chlorines which are present outside, బయట ఉన్న chlorines అన్ని silver nitrate తో react అయిపోయి మనకి 2 moles of silver chloride precipitate form అవుతుంది. So actual question ఇది కాదు, weight of silver chloride. Silver atomic weight 108, chlorine weight 35.5. So total దీని weight 143.5. So any moles? 2 moles form అయ్యాయి. So 2 into 143.5, it is 287 grams. So 287 grams of silver chloride form అవుతుంది. సో ఒకే కాన్సెప్ట్ బట్ ఇన్ని రకాల క్వశ్చన్స్ అడగవచ్చు. ఎన్ని ప్రైమరీ అయాన్స్, ఎన్ని సెకండరీ అయాన్స్, లేదా వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ సిల్వర్ క్లోరైడ్, హౌ మెనీ క్లోరిన్స్ ఆర్ డ్యూయల్. సో మెనీ డిఫరెంట్ క్వశ్చన్స్ అండర్ వన్ కాన్సెప్ట్. సో ఆఫ్టర్ దిస్ లెట్ us మూవ్ టు డిఫరెంట్ నెక్స్ట్ టాపిక్. సో ఇంపార్టెంట్ డెఫినేషన్స్ చెప్పుకుందాం కోఆర్డినేషన్ కాంపౌండ్స్లోనివి. దాంట్లో ఫస్ట్ వన్, కోఆర్డినేషన్ స్పియర్. సెకండ్, సెంట్రల్ ఆటమ్ లేదా అయాన్ కూడా అనొచ్చు. థర్డ్, లైగాండ్. ఫోర్త్, కోఆర్డినేషన్ నంబర్. ఫిఫ్త్, ఆక్సిడేషన్ నంబర్. లెట్ us టేక్ వన్ జనరల్ ఎగ్జాంపుల్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, కామన్ ఎగ్జాంపుల్. ఒక మెటల్ ఎంతో రిప్రజెంట్ చేస్తున్నాం, లైగాండ్ ఎల్తో రిప్రజెంట్ చేస్తున్నాం. ఎన్ని లైగాండ్స్? స్మాల్ అండ్ నెంబర్ ఆఫ్ లైగాండ్స్ వేసుకుందాం. అండ్ అవుట్ సైడ్ స్క్వేర్ బ్రాకెట్స్ అవుట్ సైడ్ ది సింపుల్ అయాన్స్ కదా. సో సమ్ ఎక్స్, ఇది సమ్ ఏ ఆటమ్స్ ఆఫ్ ఎక్స్. సో కోఆర్డినేషన్ స్పియర్ అనేది ఈ స్క్వేర్ బ్రాకెట్స్లో మనం ఏమైతే రాస్తామో ఆ స్క్వేర్ బ్రాకెట్స్ని విత్ ఇన్ దట్ స్క్వేర్ బ్రాకెట్స్ ఏవైతే ఉంటుందో ఆ టోటల్ టుగెదర్ని కోఆర్డినేషన్ స్పియర్ అని పిలుస్తాం. అంటే కోఆర్డినేషన్ స్పియర్ ఈజ్ దట్ వేర్ ఎ మెటల్
విత్ లైగాండ్. లైగాండ్ ఏంటి మళ్ళీ? ఆ లైగాండ్ క్యాన్ బి anion or neutral species. anion or neutral species. ఈ టోటల్ని కోఆర్డినేషన్ స్పియర్ అంటాం. నెక్స్ట్ సెంట్రల్ ఆటమ్ లేదా అయాన్. సెంట్రల్ ఆటమ్ అంటే ఏంటి? దీంట్లో ఈ ఎంని సెంట్రల్ ఆటమ్ అని అంటాం. సెంట్రల్ ఆటమ్. ఈ టోటల్ని కోఆర్డినేషన్ స్పియర్ అంటాం. ఓన్లీ మెటల్ని సెంట్రల్ ఆటమ్ లేదా అయాన్ అంటాం. లైగాండ్. వేటికైతే ఎలక్ట్రాన్ డొనేట్ చేసే కెపాసిటీ ఉంటుందో, అంటే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఒక్కొక్క ఎలక్ట్రాన్ కాదు, 2 electrons ఎట్ ఏ టైం, 2 electrons ఒక ఆర్బిటాల్లో నుంచి ఒక ఎలక్ట్రాన్ డొనేట్ చేసే కెపాసిటీ, వాటన్నిటిని మనం లైగాండ్స్ అని పిలుచుకోవచ్చు. వాటినే లూయిస్ బేసెస్ అని కూడా అనవచ్చు. బికాస్ డొనేట్ చేసే కెపాసిటీ ఉన్నవన్నీ లూయిస్ బేసెస్ అంటాం. సో లైగాండ్స్ అవి ఆటమ్స్ అయి ఉండొచ్చు లేదా అయాన్స్ ఆర్ మాలిక్యూల్స్. దే హ్యావ్ కెపాసిటీ టు డొనేట్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. మరి వేటికి డొనేట్ చేస్తుంది? ఇక్కడ లైగాండ్ మెటల్కి డొనేట్ చేస్తుంది. మరి డొనేట్ చేయాలంటే మెటల్లో వేకెన్సీస్ ఉండాలి కదా. మెటల్ అందుకే మనం ఎక్కువ కాంప్లెక్సెస్లో డి బ్లాక్ మెటల్స్, డి బ్లాక్ ఎలిమెంట్స్ చూస్తాం. ఐరన్, కాపర్, క్రోమియం. ఇప్పటిదాకా చూసిన ఎగ్జాంపుల్స్లలో ఐరన్ కవర్ అయింది, కోబాల్ట్ అండ్ క్రోమియం, ప్లాటినం, సిల్వర్. సో మోస్ట్ ఆఫ్ ది డి బ్లాక్ ఎలిమెంట్స్ మాత్రమే, ఎక్కువ శాతం డి బ్లాక్ ఎలిమెంట్స్ and some of F block elements also can form such complexes. So ligands which can donate their lone pair of electron to metal, or molecules which can donate their lone pair of electron to metal are called as ligands. Okay, and ee ligands lo malli classification untundi. For example, oka ligand oke lone pair ni donate chestundi, dani manam unidentate ligands ani antam. Unidentate లైగాండ్స్. లేదు, కొన్ని మాలిక్యూల్స్ 2 లోన్ పేర్స్ని డొనేట్ చేయగలుగుతాయి. కొన్ని మాలిక్యూల్స్, కొన్ని లైగాండ్స్ 2 లోన్ పేర్స్ని ఎట్ ఏ టైం డొనేట్ చేయగలుగుతాయి. వాటిని బైడెంటేట్ లైగాండ్స్ అని అంటాం. బైడెంటేట్ లైగాండ్స్. అలానే 3 డొనేట్ చేయగలిగితే ట్రైడెంటేట్. కొన్ని ఎగ్జాంపుల్స్ 6 కూడా డొనేట్ చేయగలుగుతాయి. వాటిని హెక్సాడెంటేట్ లైగాండ్స్ అని అంటాం. ఆ ఎగ్జాంపుల్స్ మళ్ళీ తర్వాత దీంట్లో చూసుకుందాం. నెక్స్ట్ కోఆర్డినేషన్ స్పియర్ అంటే టోటల్ స్పియర్, స్క్వేర్ బ్రాకెట్స్లో రాసిన మొత్తాన్ని కోఆర్డినేషన్ స్పియర్ అంటాం. సెంట్రల్ ఆటమ్ ఆర్ అయాన్, మెటల్ అయాన్ని సెంట్రల్ ఆటమ్ అంటాం. మెటల్ అయాన్ చుట్టూ లైగాండ్స్ ఉండాలి. అండ్ లైగాండ్ రిప్రజెంటెడ్ విత్ ఎల్, అది వాటర్, క్లోరిన్ ఏదైనా ఉండొచ్చు. నెక్స్ట్ కోఆర్డినేషన్ నంబర్. ఈ స్మాల్ ఎన్ రాసాము. ఎన్ని లైగాండ్స్? ఇది కోఆర్డినేషన్ నంబర్ అని పిలుచుకోవచ్చు. లైగాండ్స్ యూనిడెంటెడ్ అయితే మాత్రమే ఈ n ఈజ్ ఈక్వల్ టు కోఆర్డినేషన్ నంబర్, లేదా కోఆర్డినేషన్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్. ఆ మెటల్ చుట్టూ ఎన్ని బాండ్స్ ఉంటాయో అది ఈక్వల్ టు కోఆర్డినేషన్ నంబర్. టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ ప్రజెంట్ అరౌండ్ ద మెటల్ ఈజ్ కోఆర్డినేషన్ నంబర్. నెక్స్ట్ ఆక్సిడేషన్ నంబర్. ఆక్సిడేషన్ నంబర్ ఈజ్ ద టోటల్ చార్జ్ ప్రజెంట్ ఆన్ దిస్ మెటల్ అయాన్. ఆక్సిడేషన్ నంబర్ ఈజ్ ద టోటల్ చార్జ్ ప్రజెంట్ ఆన్ ది మెటల్ అయాన్. వీటిలో ఎగ్జాంపుల్స్ చూద్దాం. నెక్స్ట్ లైగాండ్లో డిఫరెంట్ క్లాసిఫికేషన్ ఆఫ్ లైగాండ్స్. సో లైగాండ్స్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ పేర్ డొనేట్ చేసే కెపాసిటీ గల మాలిక్యూల్స్, ఆటమ్స్ ఆర్ అయాన్స్, వీటన్నిటిని లైగాండ్స్ అని పిలుస్తాం. ఇఫ్ లైగాండ్ ఒకటే లోన్ పేర్ని ఇస్తే, ఒక లైగాండ్ ఒకే లోన్ పేర్ని ఇస్తే అది యూనిడెంటేట్ లేదా మోనోడెంటేట్. ఎగ్జాంపుల్స్ యూనిడెంటేట్. యూనిడెంటేట్ నెగిటివ్ ఛార్జ్ ఉండొచ్చు, యానయాన్స్ ఉండొచ్చు, లేదా యూనిడెంటేట్ న్యూట్రల్ కూడా ఉండొచ్చు, చార్జ్లెస్ స్పీషీస్ ఉండొచ్చు. ఎగ్జాంపుల్స్ ఆఫ్ యూనిడెంటేట్: క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, నైట్రో, హైడ్రాక్సో, సయనో, థయోసయనేటో. సో అబ్జర్వ్ చేస్తే వీటిని మనం ఓతో ఎండ్ చేసాం. క్లోరో, వీటిని మనం పిలిచేటప్పుడు క్లోరిన్ అని కాదు, క్లోరో అని నేమ్ యూజ్ చేస్తాం. క్లోరో. అలానే బ్రోమో, అయోడో, నెగిటివ్ ఛార్జ్ ఉన్న ఏ లైగాండ్స్ అన్నా ఓతో ఎండ్ చేయాలి. క్లోరో, బ్రోమో, అయోడో. నైట్రో, హైడ్రాక్సో, సయనో, థయోసయనేటో. థయోసయనేటో. ఇవన్నీ ఏంటి?
యూనిడెంటెడ్ లైగాండ్స్ అంటే మీకు ఎక్కువ ఆటమ్స్ కనిపించవచ్చు, ఎన్నో ఇంకా ఉండొచ్చు, కానీ దాంట్లో ఒకటే లోన్ పేర్ ఇస్తుంది. అదే నైట్రోజన్ డొనేట్ చేయొచ్చు. సో అప్పుడు యూనిడెంటెడ్ లైగాండ్ అని మాత్రమే పిలవాలి. OH- ఇక్కడ ఆక్సిజన్ డోనార్ ఆటమ్, సో హైడ్రాక్సో. సయనో C కానీ N కానీ డొనేట్ చేయొచ్చు, ఏదైనా ఒకటి మాత్రమే డొనేట్ చేస్తుంది ఈ ఎగ్జాంపుల్లో. అలానే థయోసైనేటో. నెక్స్ట్ యూనిడెంటెడ్ న్యూట్రల్, ఎగ్జాంపుల్ వాటర్, H2O, aqua, then NH3 మోస్ట్ ఇంపార్టెంట్, అమోనియా, అమైన్ అని పిలుస్తాం. అమైన్ రాసేటప్పుడు అమైన్ అని యూజ్ చేయాలి, H2O ఉన్నప్పుడు aqua అని యూజ్ చేయాలి. దెన్ CO, కార్బోనిల్, కార్బన్ ఇంకా ఆక్సిజన్, కార్బోనిల్. దెన్ NO, నైట్రోజెల్, నైట్రోజెల్. అదే NH2 నెగిటివ్ ఛార్జ్ ఉంటే అక్కడ NH3 కాబట్టి అమైన్. అదే ఒక హైడ్రోజన్ తక్కువ ఉండుంటే దాన్ని అమైనో అని పిలవాలి, దానికి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. అమైనో, NH2- యూనిడెంటెడ్ నెగిటివ్, NH3 యూనిడెంటెడ్ న్యూట్రల్. సో ఇవి లైగాండ్, యూనిడెంటెడ్ లైగాండ్ ఎగ్జాంపుల్స్. వీటి పేర్లన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పాలిడెంటెడ్ లైగాండ్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ పాలిడెంటెడ్ లైగాండ్స్. పాలిడెంటెడ్ లైగాండ్స్ అంటే ఏ మాలిక్యూల్స్ అయితే ఒక్కదాన్ని కంటే ఎక్కువ లోన్ పేర్ని డొనేట్ చేయగలుగుతుందో ఆ మాలిక్యూల్స్ అన్నిటినీ మనం పాలిడెంటెడ్ లైగాండ్స్ అని పిలుచుకోవచ్చు. దీంట్లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, బైడెంటేట్, ట్రైడెంటేట్, టెట్రాడెంటేట్ అని. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ బైడెంటేట్, బైడెంటేట్ లైగాండ్స్. బైడెంటేట్ లైగాండ్స్లో మళ్ళీ నెగిటివ్, బైడెంటేట్ న్యూట్రల్, బైడెంటేట్ న్యూట్రల్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ బైడెంటేట్ లైగాండ్స్. C2O4-2 దీన్ని ఆక్సలేటో అని పిలుస్తాం, ఆక్సలేటో. దీని స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. అంటే ఈ 2 ఆక్సిజన్స్ లోన్ పేర్స్ని డొనేట్ చేస్తుంది. ఒక డౌట్ రావచ్చు, ప్రతి ఆక్సిజన్ పైన 2 లోన్ పేర్స్ ఉంటాయి కదా, సో ఆ 2 లోన్ పేర్స్ డొనేట్ చేయవచ్చు కదా అని. కానీ ఒక ఆటమ్ ఒకే లోన్ పేర్ డొనేట్ చేసే కెపాసిటీ కలిగి ఉంటుంది, కాబట్టి 2 ఆటమ్స్ కలిసి బైడెంటేట్ అవుతాయి, అంతే తప్ప 2 లోన్ పేర్స్ డొనేట్ చేయవు ఒకే ఆటమ్. సో ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆక్సలేటో, బైడెంటేట్ నెగిటివ్. ది నెగిటివ్ చార్జ్ 2, చార్జ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. కార్బనేటో, దీని పేరు కార్బనేటో. సల్ఫేటో, అసిటైల్ అసిటనేటో, అసిటైల్ అసిటనేటో. బైడెంటేట్ కదా అని 2 నెగిటివ్ చార్జెస్, చార్జ్కి డెంటిసిటీకి సంబంధం లేదు. ఎగ్జాంపుల్ అసిటైల్ అసిటనేటో, దాని చార్జ్ ఒకటి మాత్రమే. సల్ఫేట్, కార్బనేట్, ఆక్సలేట్కి 2 ఉంది, కానీ అసిటైల్ అసిటనేటోకి మాత్రం ఒకటే ఉంది. సో డోంట్ థింక్ దట్ చార్జ్ అండ్ డెంటిసిటీ ఈజ్ సేమ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ గ్లైసినేటో, GLY అని రాస్తాం. GLY మళ్ళీ ఒకటే నెగిటివ్ చార్జ్, దాని స్ట్రక్చర్ NH2 CH2 C డబుల్ బాండ్ O-. అంటే ఇక్కడ డోనర్ ఆటమ్స్ ఏంటి, నైట్రోజన్, ఆక్సిజన్. అంటే 2 డిఫరెంట్ డోనర్ ఆటమ్స్. గ్లైసిన్లో 2 డిఫరెంట్ డోనర్ ఆటమ్స్ ఉంది. అదే ఆక్సలేటో తీసుకుంటే సేమ్ డోనర్ ఆటమ్స్. ఇది సిమెట్రికల్ అంటాం, ఇది డిస్సిమెట్రికల్. అండ్ సిమెట్రికల్ బైడెంటేట్ లైగాండ్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ బైడెంటేట్ న్యూట్రల్. ఇథిలీన్ డైఅమైన్, ఇథిలీన్ డైఅమైన్ షార్ట్ ఫామ్లో EN అని రాస్తాం. ఎగ్జాంపుల్స్ రాసేటప్పుడు EN అని రాయొచ్చు. అండ్ దాని స్ట్రక్చర్ ఇథిలీన్, ఇథ్ అంటే 2 కార్బన్స్, సో ఇథిలీన్. ఎన్ని అమైన్స్, డైఅమైన్. అంటే NH2 ఒకటి, ఇంకొక NH2, డైఅమైన్. సో ఇథిలీన్ డైఅమైన్ కూడా సిమెట్రికల్ డోనార్ ఆటమ్స్ కలిగి ఉంటుంది. రెండిటికి 2 నైట్రోజన్, ఇక్కడ దీనిలా రెండిటికి 2 ఆక్సిజన్, కానీ ఇది నెగిటివ్ చార్జ్ అండ్ ఇది న్యూట్రల్, ఇథిలీన్ డైఅమైన్. సో ఇథిలీన్ డైఅమైన్ అనేది బైడెంటేట్ న్యూట్రల్ కింద ఎగ్జాంపుల్. అలానే ట్రైడెంటేట్ ఎగ్జాంపుల్. ట్రైడెంటేట్ న్యూట్రల్లో
ట్రైడెంటేట్ న్యూట్రల్లో ఒక ఎగ్జాంపుల్. ఇది ఇథిలీన్ డైఅమైన్ కదా, సో డైఇథిలీన్ ట్రైఅమైన్ అంటే డైఇథిలీన్ ట్రైఅమైన్. అప్పుడు అది ట్రైడెంటేట్ అవుతుంది. ఎలా? డైఇథిలీన్ అంటే 2 ఇథిలీన్స్ ఉన్నాయి, 1 2. సో ఇక్కడ ఒక NH మధ్యలో ఫస్ట్ డోనార్ ఆటమ్, ఈ కార్నర్స్లో డోనార్ ఆటమ్. సో మొత్తం ఎన్ని? 1 2 3, ఈ 3 కలిపి డొనేట్ చేస్తాయి. ట్రైడెంటేట్ న్యూట్రల్. అనదర్ ఎగ్జాంపుల్ టెట్రాడెంటేట్. టెట్రాడెంటేట్ అంటే ఏంటి? 4 లోన్ పేర్స్ డొనేట్ చేస్తాయి. ఎగ్జాంపుల్ ఇది ట్రైడెంటేట్ డైఇథిలీన్ ట్రైఅమైన్, సో అది ట్రైఇథిలీన్ టెట్రామైన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ హెక్సాడెంటేట్ అంటే 6 డొనేట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ EDTA. దాని ఛార్జ్ ఉంటుంది -4, న్యూట్రల్ కాదు, ఇట్ ఈస్ హ్యావింగ్ -4 ఛార్జ్. టెట్రా 4 అసిటేట్, ఆ 4 ఛార్జెస్ అసిటేట్ వల్ల వస్తుంది. సో దాని స్ట్రక్చర్ ఇథిలీన్ డైఅమైన్ అంటే 2 నైట్రోజన్ టెట్రా అసిటేట్. ఇక్కడ ఒక అసిటేట్, సెకండ్ అసిటేట్, థర్డ్ అసిటేట్. స్ట్రక్చర్ వేస్తాను ఇప్పుడు అసిటేట్ది. అంటే ఇక్కడ డోనార్ ఆటమ్స్ ఏంటేంటి? ఆ 6 డోనార్ ఆటమ్స్ ఏంటి? 1 2 3 4 ఆక్సిజన్స్ అండ్ 2 నైట్రోజన్స్. 4 ఆక్సిజన్స్ అండ్ 2 నైట్రోజన్స్, టోటల్ కలిపి 6 డోనార్ ఆటమ్స్. దట్స్ వై హెక్సాడెంటేట్. EDTA హెక్సాడెంటేట్. సో ఇవన్నీ ligand, polydentate ligands examples. Next is classification of ligands. ఇప్పటివరకు చూసిన క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ డెంటిసిటీ అంటే ఎన్ని లోన్ పేర్స్ ఇస్తుంది దాన్ని బట్టి మనం క్లాసిఫై చేసాం. కానీ ఇప్పుడు నేచర్ని బట్టి ఒక్కొక్క లైగాండ్కి డిఫరెంట్ నేచర్స్ ఉంటాయి. ఆ నేచర్ని బట్టి మనం క్లాసిఫై చేస్తున్నాం. దాంట్లో మొదటిది ఫ్లెక్సిడెంటేట్ లైగాండ్. అంటే ఏంటి? పేర్లోనే ఉంది ఫ్లెక్సిబుల్ అని. రీజన్, ఏ లైగాండ్స్ అయితే దాని డెంటిసిటీ కంటే తక్కువ లోన్ పేర్స్ డొనేట్ చేయగలుగుతుందో దాన్ని ఫ్లెక్సిడెంటేట్ లైగాండ్ అంటాం. ఎగ్జాంపుల్ సల్ఫేట్ ఉంది. సల్ఫేట్ యాక్చువల్గా బైడెంటేట్ లైగాండ్. ఇది యాక్చువల్గా బైడెంటేట్ లైగాండ్, కానీ అది ఒక్కొక్కసారి 1 లోన్ పేర్ కూడా డొనేట్ చేయగలుగుతుంది. సో అలాంటప్పుడు దాన్ని మోనోడెంటేట్ లైగాండ్ అని కూడా పిలవచ్చు. మోనోడెంటేట్ లైగాండ్. సో సల్ఫేట్ ఎగ్జాంపుల్ ఫ్లెక్సిడెంటేట్కి. ఎందుకు? ఇట్ కెన్ యాక్ట్ యాజ్ బోత్. నెక్స్ట్ EDTA ఇప్పుడే చూసాం -4 ఛార్జ్ అని. సో యాక్చువల్గా దాని డెంటిసిటీ ఎంత? 6. హెక్సాడెంటేట్లో చదువుకున్నాం. ఇట్ క్యాన్ డొనేట్ 6 లేదా 5 డొనేట్ చేయొచ్చు, లేదా 4 కూడా డొనేట్ చేయొచ్చు. అంటే ఆ హెక్సాడెంటేట్ EDTA కాస్త పెంటాడెంటేట్ లేదా టెట్రాడెంటేట్గా కూడా వాడుకోవచ్చు. సో ఈ ఎగ్జాంపుల్స్ ఫ్లెక్సిడెంటేట్ లైగాండ్స్లో. సెకండ్ కిలేట్ లైగాండ్స్. కిలేషన్ అంటే క్లోజ్, ఒక రింగ్ ఫామ్ అయ్యేది. ఏ లైగాండ్స్ అయితే మెటల్తో కంబైన్ అయ్యేటప్పుడు, మెటల్తో జాయిన్ అయ్యేటప్పుడు ఒక రింగ్ లాంటి, ఒక సైకిల్ లాంటి ఫామ్ చేస్తుందో అలాంటి లైగాండ్స్ని కిలేట్ లైగాండ్స్ అంటాం. ఎగ్జాంపుల్ పాలీడెంటేట్ లైగాండ్స్ అన్నిటినీ కిలేట్ లైగాండ్స్ అని పిలవచ్చు, ప్రొవైడెడ్ ఎప్పుడు వాటిలో ఉన్న అన్ని డోనార్ ఆటమ్స్ డొనేట్ చేస్తేనే. పాలీడెంటేట్ లైగాండ్స్లోని అన్ని డోనార్ ఆటమ్స్ మెటల్కి డొనేట్ చేస్తే లోన్ పేర్ని, అప్పుడు కిలేట్ లైగాండ్స్, కిలేషన్స్ ఫామ్ అవుతాయి. ఎగ్జాంపుల్ ఇథిలీన్ డైఅమైన్, షార్ట్ ఫామ్ EN అని రాసుకోవచ్చు. ఇథిలీన్ డైఅమైన్ CH2 NH2 ఇలా NH2 CH2 ఇది ఇథిలీన్ డైఅమైన్ స్ట్రక్చర్. దీంట్లో డోనార్ ఆటమ్స్ ఏవి? నైట్రోజన్స్ అని చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఒక మెటల్ ఉంది, ఆ మెటల్కి నైట్రోజన్, ఈ నైట్రోజన్ అండ్ ఈ నైట్రోజన్ కూడా డొనేట్ చేయగలుగుతుంది. సో అప్పుడు ఒక ఇథిలీన్ డైఅమైన్ ఎన్ని రింగ్స్ని ఫామ్ చేసింది? ఒకటే. సో బైడెంటేట్ కాబట్టి ఒకే రింగ్ని ఫామ్ చేసింది. అదే EDTA తీసుకుందాం, EDTA -4. EDTA ఎన్ని రింగ్స్ని ఫామ్ చేయగలుగుతుంది?
దాని స్ట్రక్చర్ చూద్దాం. ఇథిలీన్ డయామైన్ టెట్రా అసిటేట్. ఇప్పుడు ఇది మెటల్. హెక్సాడెంటేట్ EDTA హెక్సాడెంటేట్ ఎగ్జాంపుల్. అంటే 6 డోనార్ ఆటమ్స్ ఉండాలి, అంటే 6 బాండ్స్ మనం వేయాలి. ఇది నైట్రోజన్ డొనేట్ చేస్తుంది అనుకుందాం. అంటే మధ్యలో 2 నైట్రోజన్స్ మధ్యలో ఏమున్నాయి, CH2 నైట్రోజన్. మళ్ళీ ఇంకా 4 ఇవి ఎక్కడి నుంచి, నైట్రోజన్ నుంచి. సో ఇది ఒక అసిటేట్, ఇది ఫస్ట్ అసిటేట్. అలానే సెకండ్ అసిటేట్, సెకండ్ అసిటేట్. అలానే ఈ నైట్రోజన్ థర్డ్ అసిటేట్, అండ్ ఇది ఫోర్త్ అసిటేట్. సో దాని స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. సో చూడ్డానికి కష్టంగా ఉన్నా ఈజీగా ఇలా చెప్పొచ్చు. EDTA హెక్సాడెంటేట్, హెక్సా అంటే 6, ఒకటి తీసేయండి 5, అంటే అవి 5 రింగ్స్ని తయారు చేస్తుంది. కిలేషన్స్ 5 కిలేషన్స్ని తయారు చేస్తుంది ఒక్క EDTA. ఇథిలీన్ డయామైన్ దాని డెంటిసిటీ ఎంత, బైడెంటేట్ 2, ఒకటి తీసేయండి అంటే ఒక రింగ్ని తయారు చేస్తుంది. సో అలానే టెట్రాఇథిలీన్, ట్రైఇథిలీన్ టెట్రామైన్. అలానే ట్రైఇథిలీన్ టెట్రా అమైన్ ఎన్ని చేస్తుంది, టెట్రా అమైన్ అంటే 4 అమైన్స్ ఉన్నాయి. 4 ఒకేసారి డొనేట్ చేస్తే ఎన్ని రింగ్స్ ఫామ్ అవుతాయి, 3 రింగ్స్. సో దాని కిలేషన్ వాల్యూ 3. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా రావచ్చు, నెంబర్ ఆఫ్ కిలేషన్స్ లేదా ఎన్ని రింగ్స్ ఫామ్ అయ్యాయి అని. సో కిలేషన్స్ గుర్తుపెట్టుకోండి. డెంటిసిటీ -1 ఈజ్ ఈక్వల్ టు కిలేషన్ నంబర్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, థర్డ్ కోఆర్డినేషన్ నంబర్. ఫస్ట్ ఫ్లెక్సిడెంటేట్, సెకండ్ కిలేట్ లైగాండ్స్, అండ్ థర్డ్ ambidentate, ambidentate ligands, ambidentate ligands. ambiguity అంటే మీనింగ్ దిస్ ఆర్ దట్, అదా ఇదా అంటే ఏంటి, లైగాండ్స్లో కొన్ని లైగాండ్స్లో ఒకదానికంటే ఎక్కువ డోనార్ ఆటమ్స్ ఉండొచ్చు, కానీ అది ఒక్కసారి ఒకే డోనార్ ఆటమ్ని మాత్రమే వాడుకుంటుంది. సో అలాంటి ఎగ్జాంపుల్స్ ambidentate ligands. ఎగ్జాంపుల్ సయనైడ్, CN ఉంది, CN- సయనైడ్. సో కార్బన్ డొనేట్ చేయొచ్చు లేదా నైట్రోజన్ కూడా డొనేట్ చేయొచ్చు. కార్బన్ డొనేట్ చేస్తే మెటల్కి కార్బన్ దాని యొక్క లోన్ పేర్ని డొనేట్ చేస్తే దాన్ని మనం సయనో అంటాం. అదే నైట్రోజన్ డొనేట్ చేస్తే అప్పుడు దాన్ని ఐసోసయనో అని అంటాం. ఇంకో ఎగ్జాంపుల్ NO2-, ఇక్కడ నైట్రోజన్ డొనేట్ చేస్తుంది మెటల్కి, కాబట్టి దీని పేరు నైట్రో. లేదా ఆక్సిజన్ కూడా డొనేట్ చేయొచ్చు, సో అప్పుడు దాని పేరు నైట్రైటో. అలానే సల్ఫర్ డొనేట్ చేస్తే థయో అంటే సల్ఫర్, థయోసయనేటో. అదే నైట్రోజన్ డొనేట్ చేస్తే ఐసోథయోసయనేటో. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ చూపించుకోవచ్చు. ambidentate ligands. ఓకే, ఏ లైగాండ్కి అయితే ఒకదానికంటే ఎక్కువ డోనార్ ఆటమ్స్ ఉండి ఒకసారి ఒకే డోనార్ ఆటమ్ని ఇస్తుందో అవన్నీ ambidentate ligands కిందకి వస్తాయి. నెక్స్ట్ ఫోర్త్ టైప్, పై యాక్సెప్టింగ్ లైగాండ్స్. లైగాండ్స్ అంటే లోన్పై డొనేట్ చేసేదని ఇప్పటివరకు చెప్పుకున్నాం, కానీ అక్కడ హెడ్డింగ్లో యాక్సెప్టింగ్ అని ఉంది. అంటే ఏంటి, అన్ని లైగాండ్స్ కాదు, కొన్ని లైగాండ్స్ డొనేట్ చేయడమే కాక అవి తీసుకుంటాయి కూడా. అంటే మెటల్కి లోన్ పేర్ ఇస్తూనే మెటల్లో ఉన్న వేరే ఒక లోన్ పేర్ని అవి తీసుకుంటాయి. కొన్ని లైగాండ్స్ ఫస్ట్ లోన్ పేర్ని డొనేట్ చేస్తుంది, అంటే అది σ1 ఫామ్ చేస్తుంది ఫస్ట్, కానీ మెటల్లో ఉన్న వేరే లోన్ పేర్స్ని అవి తీసుకోవచ్చు కూడా. సో దాన్ని సెకండ్ బాండ్ కదా, సెకండ్ బాండ్ ఏమని పిలవాలి, పై బాండ్స్ అని పిలవాలి. సో అలాంటి లైగాండ్స్ని పై యాక్సెప్టింగ్, పై అని ఎందుకు అంటున్నాం, సెకండ్ లోన్ పేర్ని తీసుకుంటుంది కాబట్టి. సో పై యాక్సెప్టింగ్ లైగాండ్స్ అని అనొచ్చు. సో ఈ పై యాక్సెప్టింగ్ లైగాండ్స్ ఎగ్జాంపుల్స్ కార్బనైల్, మెయిన్ ఎగ్జాంపుల్ కార్బనైల్, NO. సో ఇవి ఎగ్జాంపుల్స్, కార్బనిల్, NO, ఇవన్నీ పై యాక్సెప్టింగ్ లైగాండ్స్. చాలా స్ట్రాంగ్ లైగాండ్ అని అంటాం కార్బనైల్ని, వెరీ స్ట్రాంగ్ లైగాండ్ అంటాం. అంటే ఇవ్వడమే కాక
తీసుకుంటుంది, అంటే ఒక మెటల్ ఇంకా లైగాండ్ మధ్యలో డబుల్ బాండ్ని ఫామ్ చేస్తుంది కాబట్టి స్ట్రాంగ్ లైగాండ్ అని పిలుస్తాం. ఫోర్త్ డెఫినేషన్ కోఆర్డినేషన్ నంబర్. కోఆర్డినేషన్ నంబర్. కోఆర్డినేషన్ నంబర్ ఏమని డిఫైన్ చేసుకున్నాం? టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ అరౌండ్ ద సెంట్రల్ మెటల్ ఆటమ్. ఆ మెటల్ చుట్టూ ఉన్న ఎన్ని బాండ్స్ ఉంటాయో అది ఈక్వల్ టు కోఆర్డినేషన్ నంబర్. సో ఓన్లీ లైగాండ్స్ అని పిలవచ్చు కదా, అలా కుదరదు. రీజన్, లైగాండ్స్ ఎన్నో రకాలు ఉన్నాయి. మోనోడెంటేట్, బైడెంటేట్, ట్రైడెంటేట్. మోనోడెంటేట్ అంటే ఒకే బాండ్ని ఫామ్ చేసేది, బైడెంటేట్ రెండు బాండ్స్ని ఫామ్ చేసేది. కాబట్టి బాండ్స్ని కౌంట్ చేసి కోఆర్డినేషన్ చెప్పాలి తప్ప లైగాండ్స్ని కౌంట్ చేసి కాదు. సో కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఏంటి? మెటల్ చుట్టూ ఉన్న సిగ్మా బాండ్స్. సో ఎగ్జాంపుల్ CO NH3 taken 6 Cl3. ఇక్కడ దీని కోఆర్డినేషన్ నెంబర్ ఎంత? దీని కోఆర్డినేషన్ నెంబర్ 6. ఎలా? ఏం లైగండ్? ఈచ్ అమోనియా, ప్రతి ఒక్క అమోనియా ఎన్ని లోన్ పేర్స్ని ఇస్తుంది? ఓన్లీ 1 లోన్ పేర్ని ఇస్తుంది. అలా ఎన్ని అమోనియాస్ ఉన్నాయి? 6 అమోనియాస్ ఉన్నాయి. సో 6 × 1 ఎంత? 6. కాబట్టి కోఆర్డినేషన్ నెంబర్ 6. ఇంకో ఎగ్జాంపుల్ నికెల్ టెట్రా కార్బొనైల్. సో దీంట్లో కోఆర్డినేషన్ నెంబర్ 4. ఎలా? ప్రతి కార్బొనైల్ ఎన్ని లోన్ పేర్స్ని ఇస్తుంది? ఓన్లీ 1 లోన్ పేర్. సో 1 × 4. సో 4 కోఆర్డినేషన్ నెంబర్. దీంట్లో ఒక కార్బొనైల్ డబుల్ బాండ్, నికెల్తో డబుల్ బాండ్ కూడా ఫామ్ చేయొచ్చు. అందుకే పై యాక్సెప్టింగ్ లైగాండ్ అని చెప్పుకున్నాం. కానీ పై బాండ్ని మనం క్యాలిక్యులేట్ చేయకూడదు. నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఈజ్ ఈక్వల్ టు కోఆర్డినేషన్ నెంబర్, నాట్ పై బాండ్. సో దీంట్లో కూడా ఆన్సర్ 4. నెక్స్ట్ FeC2O4 taken thrice -3. FeC2O4 taken thrice -3. అయితే దీంట్లో కోఆర్డినేషన్ నెంబర్ ఏంటి? 3 కాదు. C2O4 అనేది మనం ఏ ఎగ్జాంపుల్ కింద చెప్పుకున్నాం? C2O4 అనేది బైడెంటేట్ లైగాండ్. కాబట్టి ఈచ్ ఆక్సలేట్ C2O4 ఎన్ని లోన్ పేర్స్ని డొనేట్ చేస్తుంది? 2 లోన్ పేర్స్ని డొనేట్ చేస్తుంది. సో 2 × ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో ఆన్సర్ ఎంత? 6. సో దీని కోఆర్డినేషన్ నెంబర్ ఎంత? 6 ఫెర్రస్ ఆక్సలేట్. ఇంకొక ఎగ్జాంపుల్ పొటాషియం క్రోమియం డైఇథిలీన్ డైసల్ఫేట్. సో ఈ ఎగ్జాంపుల్లో కోఆర్డినేషన్ నెంబర్ చూద్దాం. దీంట్లో ఇథిలీన్ డయామైన్, ప్రతి ఒక్క ఇథిలీన్ డయామైన్ 2 లోన్ పేర్స్ని డొనేట్ చేస్తుంది. సో ఎన్ని ఇథిలీన్ డయామైన్స్ ఉన్నాయి? 2 × 2 ఇథిలీన్ డయామైన్స్. సో 2 2 4 కోఆర్డినేషన్ నెంబర్ అయింది ఇథిలీన్ నుంచే. కానీ మరి సల్ఫేట్స్ కూడా ఉన్నాయి కదా. సో 2 సల్ఫేట్స్, ఒకవేళ మీరు సల్ఫేట్ బైడెంటేట్ కదా అని దానికి కూడా సల్ఫేట్స్కి కూడా 2 × 2 వేసి 4 కోఆర్డినేషన్ నెంబర్ వేస్తే తప్పు అవుతుంది. ఎందుకు? ఒక కాంప్లెక్స్లో ఎప్పుడైతే మెటల్ పైన ఛార్జ్ +3 ఉంటుందో కోఆర్డినేషన్ నెంబర్ 6ని మించి ఉండదు. అంతేకాక ఈ 3D గ్రూప్ ఎలిమెంట్స్ ఐరన్, క్రోమియం, నికెల్, కోబాల్ట్ ఇవన్నీ 3D గ్రూప్ ఎలిమెంట్స్ అవి కోఆర్డినేషన్ నెంబర్ 6లో మ్యాక్సిమం కోఆర్డినేషన్ నెంబర్ 6లో స్టెబిలిటీని ఎక్కువ చూపిస్తుంది. అదొక రీజన్. ఇంకొక రీజన్ +3 ఆక్సిడేషన్ స్టేట్ ఉన్నందువల్ల కోఆర్డినేషన్ నెంబర్ 6 చూపించాలి. చాలా కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, కానీ క్రోమియం, ఐరన్, నికెల్, కోబాల్ట్ ఇట్లాంటి వాటి +3 ఆక్సిడేషన్ స్టేట్లో 6 ఉండాలి కాబట్టి మనకు 6 రావాలి. సో అప్పుడు సల్ఫేట్ ఏంగా పనిచేస్తుంది? మోనోడెంటేట్ లైగాండ్గా పనిచేస్తుంది, బైడెంటేట్ కాదు. సో సల్ఫేట్ 1 × 2 రాసుకోవాలి, 2 × 2 కాదు. సో సల్ఫేట్ నుంచి ఓన్లీ 1 × 2. సో టోటల్ 2 కోఆర్డినేషన్ నెంబర్, అప్పుడు 6 అయింది. సో ఇక్కడ కూడా కోఆర్డినేషన్ నెంబర్ 6. నెక్స్ట్ దీంట్లో ఈ ఎగ్జాంపుల్లో సల్ఫేట్ ఒకటే ఉంది. సో అట్లాంటప్పుడు కోఆర్డినేషన్ నెంబర్ ఎంత అవుతుంది? ఇథిలీన్ డయామైన్స్ ఏమో 2 × 2 4.
కానీ సల్ఫేట్ ఒకటే కదా, అప్పుడు 1 × 2 డొనేట్ చేస్తుంది. ఇప్పుడు సల్ఫేట్ బైడెంటెడ్గా పనిచేస్తుంది. సో 1 × 2 2, సో మళ్ళీ 6. సో పైనున్న ఎగ్జాంపుల్లో సల్ఫేట్ మోనోడెంటెడ్గా పనిచేస్తుంది. కిందున్న ఎగ్జాంపుల్లో సల్ఫేట్ బైడెంటెడ్గా పనిచేస్తుంది. ఇక్కడ పొటాషియం కాదు, క్లోరిన్ వస్తుంది. బికాస్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉండాలనుకున్నాం, +3. సో ఒక సల్ఫేట్ -2, ఒక క్లోరిన్ -1. సో క్రోమియం ఆక్సిడేషన్ స్టేట్ +3. ఆక్సిడేషన్ స్టేట్ గురించి నెక్స్ట్ దీని తర్వాత చెప్పుకుందాం. సో నెక్స్ట్ టాపిక్ ఆక్సిడేషన్ నంబర్. 5th డెఫినేషన్ ఆక్సిడేషన్ నంబర్. ఆక్సిడేషన్ నంబర్ మెటల్ పైన ఉన్న పూర్తి ఛార్జ్ని ఆక్సిడేషన్ నంబర్ అంటాం. టోటల్ ఛార్జ్, మెటల్ పైన ఉన్న ఎంత ఛార్జ్, మైనస్ ఉన్నా సరే ప్లస్ ఉన్నా సరే, దాన్నే మనం ఆక్సిడేషన్ నంబర్ అని పిలుస్తాం. ఈ ఎగ్జాంపుల్లో ఇక్కడ మెటల్ ఏది, కాపర్. లైగండ్ ఏది, సైనైడ్. సో దేనిపైన ఛార్జ్ అని చెప్పుకున్నాం, మెటల్ ఈజ్ కాపర్. సో మనకు దీని ఛార్జ్ తెలియదు అనుకుందాం, ఎక్స్ అని పెట్టుకుందాం. బట్ సైనైడ్ ఛార్జ్ తెలుసు కదా, సైనైడ్ ఛార్జ్ ప్రతి ఒక్క సైనైడ్కి -1 ఉంటుంది అట్లా. సో ప్లస్ ఎన్ని సైనైడ్లు ఉన్నాయి, 4. ఈచ్ సైనైడ్కి -1. మొత్తం యాడ్ చేస్తే ఎంత రావాలి, పైన ఛార్జ్ -3 రావాలి. సో x -4 = -3. సో x +1 వస్తుంది. అంటే కాపర్ యొక్క ఛార్జ్ ఎంత ఇక్కడ, +1. లేదా కాపర్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎంత, +1. ఇంకొక ఎగ్జాంపుల్, Cl5. ఈ ఎగ్జాంపుల్ Na2CO టేకెన్ Cl5 అనుకుందాం. సో దీంట్లో సోడియం ఛార్జ్ ఎంత, ఒక్క సోడియం +1, అటామిక్ నెంబర్ 11. సో ఒకటి ఇచ్చేస్తే దానికి ఇన్నర్ గ్యాస్ కాన్ఫిగరేషన్ వస్తుంది కాబట్టి అది +1 లూజ్ అవుతుంది. సో 2 సోడియమ్స్ కలిపి +2. కోబాల్ట్ తెలీదు, సో మళ్ళీ x పెట్టుకుందాం. వాటర్ న్యూట్రల్ లైగాండ్, సో 0 పెట్టుకోవాలి. కానీ క్లోరిన్ -1, ప్రతి ఒక్క క్లోరిన్ -1 ఆక్సిడేషన్ స్టేట్ ఇస్తుంది కాబట్టి 5 క్లోరిన్. సో 5 × -1, మొత్తం యాడ్ చేస్తే ఛార్జ్ లేదు కాబట్టి 0 పెట్టుకోవాలి. సో ఇక్కడ ఏంటి, +2 + x - 5 = 0. సో x +3. సో ఈ ఎగ్జాంపుల్లో x వాల్యూ +3. ఆక్సిడేషన్ నెంబర్స్ ఇలా కనుక్కోవాలి. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చేద్దాం. K3Fe(C2O4) టేకన్ thrice. పొటాషియం +3, ఐరన్ తెలీదు, x అనుకుందాం. మళ్ళీ ఎన్ని ఆక్సిలేట్స్ ఉన్నాయి, 3. కానీ ఆక్సిలేట్ ఛార్జ్ ఎంత, -2. సో 3 × -2, మొత్తం యాడ్ చేస్తే ఏమీ ఛార్జ్ లేదు, న్యూట్రల్ కాబట్టి 0. సో ఇక్కడ ఎంత వస్తుంది, ఇక్కడ కూడా x వాల్యూ +3నే వస్తుంది. సో ఇలా ఆక్సిడేషన్ స్టేట్స్ కనుక్కోవచ్చు. లాస్ట్ డెఫినేషన్, ఆక్సిడేషన్ నంబర్ తర్వాత చెప్పుకోవాల్సిన లాస్ట్ డెఫినేషన్ హోమోలెప్టిక్ అండ్ హెటరోలెప్టిక్. 6th లాస్ట్ డెఫినేషన్ homoleptic and heteroleptic complexes. ఏ కాంప్లెక్స్ కాంపౌండ్స్లోనైతే ఒకే టైప్ ఆఫ్ లైగాండ్ యూస్ చేస్తామో దెన్ అట్లాంటి కాంప్లెక్సెస్ని హోమోలెప్టిక్ కాంప్లెక్సెస్ అని అనొచ్చు. ఎగ్జాంపుల్ CONH3 టేకెన్ కోబాల్ట్ హెక్సామైడ్. ఇక్కడ ఒకే టైప్ ఆఫ్ లైగాండ్ యూస్ చేస్తాం కాబట్టి ఇది హోమోలెప్టిక్ ఎగ్జాంపుల్. అలానే ఇది కూడా హోమోలెప్టిక్ ఎగ్జాంపుల్, ఒకే టైప్ ఆఫ్ లైగాండ్ని యూస్ చేస్తాం కాబట్టి హోమోలెప్టిక్ ఎగ్జాంపుల్. అదే హెటరోలెప్టిక్ ఎగ్జాంపుల్, ఏ లైగాండ్లో అయితే ఒకదానికంటే ఎక్కువ టైప్ ఆఫ్ లైగాండ్స్ని యూస్ చేస్తే అది హెటరోలెప్టిక్ కాంపౌండ్స్ అవుతుంది. ఎగ్జాంపుల్ PTNH3 టేకెన్ ట్వైస్ Cl2. సో ఇది హెటరోలెప్టిక్. ఎందుకు, ఒకటి అమోనియా, ఇంకొక రకం క్లోరిన్, 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైగాండ్స్ యూజ్ చేసాం కాబట్టి అది హెటరోలెప్టిక్ కాంప్లెక్సెస్ కిందికి వస్తుంది. సో ఈరోజు మనం
వర్నర్స్ థియరీ అండ్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఇన్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో నామన్క్లేచర్ చూద్దాం.